ప్రాపంచిక జీవితం అంతా కూడా చింతలతో కూడి ఉన్నది. అది ప్రతి ఒక్కరూ కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు విచారణ చేసుకుంటే మరి వాళ్ళ జీవితంలో ఎంత చింత ఉందో ఎక్కడికక్కడ అర్థమవుతుంది. ఆ ప్రాపంచికుల్లో ఎందుకు ఇంత చింతతో ఉంటున్నాము అంటే వివేకం లేక, విషయం అర్థం కాక, ఏది సత్యం ఏది నిత్యమో అర్థం కాక, సుఖమంటే ఏంటి, సంతోషం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి తెలుసుకోలేక ఎప్పుడు చింతలో ఉంటాడు మానవుడు. ఎంత సంపాదించినా, ఎన్ని డిగ్రీలున్నా, ఎన్ని పదవులున్నా మరి నిత్యము ఏదో చింత, ఏదో చింత, ఏదో చింత. ఈ చింతని పెంచుకుంటాడు. తనకేది అవసరమో కూడా తనకు తెలియదు, తెలుసుకోలేడు. అక్కర్లేని వాటి కోసం ఎక్కువ ఆపత్రయ పడుతూ ఉంటాడు, సతమతం అయిపోతాడు, జీవితాన్ని అంతా వ్యర్థం చేసుకుంటాడు. ఒక్క ప్రాపంచిక జీవితమే చాలు, అదే సత్యం నిత్యం అనుకున్నవాడి జీవితం అంతా కూడా వేదనతో ఉంటుంది. మరి అక్కడ ఆ విధంగా ఉంటూ మరి ముస్తవ్యస్తమైన జీవితం సంపాదిస్తూ, ముఖ్యంగా ఇప్పుడు అందరి దృష్టి కూడా ధనం ఉంటే చాలు, అన్నీ వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. ఇది ఈ ఒక్క జన్మలో కోరిక కాదండి, జన్మ జన్మల సంస్కారం. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నా సరే ధనం మీద తాపత్రయం ఉంటూనే ఉంటుంటది. కానీ ఎంతగా అటువైపు వెళ్తామో అప్పుడు తగ్గుతుంది. కానీ ఆధ్యాత్మిక పరిచయమే లేని ప్రతి మానవుడికి ఎందుకు దుఃఖం వస్తుంది అంటే, ఇది శాశ్వతం, ప్రపంచం శాశ్వతం, శరీరం శాశ్వతం అని అనుకుంటూ ఉంటారు. భగవంతుడంటే నా కోరిక తీర్చేవాడు అనుకుంటాడు, నా కోసం అన్ని ఇచ్చేవాడు అనుకుంటాడు. మరి భగవంతుడు ఎవరో కూడా సరి అయిన అవగాహన, సరి అయిన అర్థం తెలుసుకోలేడు. ఈ జగత్తు అంతా కూడా ఇప్పుడు మూడొంతులు ఈ రకం ప్రజలే ఉన్నారు. ఎప్పుడు ఈ జగత్తులో అన్ని వాడుకుంటాడే తప్పించి ఎన్ని వాడుకున్నా, ఎన్ని సంపాదించినా వాళ్ళ జీవితంలో తృప్తి అనేదే లేకుండా మరి బ్రతికేస్తూ ఉంటారు.